మీరిక తాగింది చాలు, వెళ్ళండి రా. లేకపోతే మీ కాళ్ళు విరుగుతాయి. ఆగు. నీ పేరేమిటి? కుంతల. దీర్ఘకుంతలలోన్న నీకు ఆ పేరు సరిగ్గా సరిపోయింది. నా వల్ల ఏం అపరాధం జరిగిందయ్యా? నీ వల్ల మహా అపరాధమే జరిగింది. నీవు మన్మథ బాణాలు వేస్తున్నావు కుంతల. నేను బాణాలేసానా? కళ్ళమ్ముకునేదాన్ని నేను బాణాలేయడమేంటయ్యవారు? నేను మాట్లాడుగుతాను, నిజం చెప్తావా? అడగండి అయ్యా. దేవదానాలకు అమృతం పోసిన మోహినివి నువ్వే కదూ? మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదయ్యా. నాకు కొంచెం అమృతం పోస్తావా? ఇది అమృతం కాదు, కళ్ళు, ఈత కళ్ళు. అదే నాకివ్వు. నీ చేత్తో ఏదిచ్చినా నాకు అమృతమే. అయ్యా, నీ అందం, నీ హోయలు నన్ను వివసుండి చేస్తున్నాయి. నన్ను నీ వాణ్ణి చేసుకో. నేను వింటున్నది కళ నిజమా? బాపునోరు, తమరిలా మాట్లాడొచ్చా? కుంతల, నీ ఆలింగనానికి నా శరీరం ఎదురు చూస్తుంది. ఎవరైనా తప్పు చేస్తే ఈ ఊళ్ళో తీర్పు చెప్పేదే తమరు. తమరే తప్పు చేస్తే ఎలా అయ్యా? దూరం జరగండి అయ్యా. మీ అయ్య పేరు చెప్తే ఊరంతా మొక్కుతారు. ఊళ్ళో దేవుడు మీ అయ్య ఒక్కటే. అలాంటిది మీరిలా. ఇంకా నాకేం చెప్పకు. నా చెవులకు నీ నీతులు వినబడవు, నా కళ్ళకు నీ అందమే కనిపిస్తుంది. ఇవాళ బలవంతంగా నాయనా నీ అందాన్ని నేను అనుభవిస్తాను. రా కుంతల, రా. ఆగు కుంతల. ఎవరైనా కాపాడండి. దుర్మార్గుడా, మానవ జన్మెత్తి పశువులా ప్రవర్తించావు. ఉచ్చనీచం తెలియకుండా ఆడదాన్ని అవమానించావు. ఆగ్రహించుకు కుంతల. నేను నీ దాసుణ్ణి. నిన్ను వదిలి నేను ఉండలేను. నీ కబుర్లు కట్టిపెట్టు. ఎల్లవతలికి. కుంతల, ఆగు కుంతల. కుంతల, ఆగు. నిజం, నేను చెప్పే మాట సత్యం. నిన్ను వదిలి నేను ఉండలేను కుంతల. నీతోనే ఇక నేను ఉంటాను. నాతో ఉండదలిస్తే నీ వాళ్ళని వదులుకోవాలి. వదులుకుంటావా? వదులుకుంటాను. నువ్వు చేసిన తప్పుడు పనికి ఆ పిల్లకి తీసి గుండు కొట్టించుకోవాలి. కొట్టించుకుంటావా? అలాగే, నువ్వేం చెప్తే అది చేస్తాను. ఆ జంధ్యం తీసేయాలి. ఇప్పుడే తీసేస్తా. యజ్ఞాపవేతం చిన్నతంతో జీర్ణం కల్మషదోషణం విసజామి యశ బ్రహ్మవక్ష
కళ్ళు కుండెత్తుకొని నాతో పాకకిరా. అతనికి కొంచెం పోయి నాకు ఆ నల్లోడికి ఇవ్వు. ఇక్కడ ఇక్కడ ఏయ్ మాధవుని జాడా జవాబు లేదు. సోమిదేవమ్మ ఎక్కడికి వెళ్ళినట్లు? ఎక్కడైనా శాస్త్ర చర్చలు జరుగుతున్నాయేమో. ఇంటికి రాకుండా శాస్త్రమేమిటి, చర్చలేమిటి? కోడలా, నీకేమైనా చెప్పాడా? ఏటి ఒడ్డున కనిపించారు. నువ్వింటికి పద వస్తానన్నారు. మరి ఎందువల్ల రాలేదో తెలీదు మావయ్య. ఎవరో తలుపు కొడుతున్నారు, వెళ్ళి చూడమ్మా. వాడేనేమో. ఆయన అయ్యో గురువుగారు, గురువుగారు, అయ్యో గురువుగారు, అయ్యో గురువుగారు, అమ్మా సోమదేవమ్మ, గురువుగారు, గురువుగారు, అమ్మా, గురువుగారు, గురువుగారు, అమ్మా, నేను వెళ్ళి చిన్న గురువుగారిని తీసుకొస్తాను. అమ్మా గురువుగారు, అమ్మా గురువుగారు, అమ్మా గురువుగారు. ఈ కబురు తీసుకొని శిష్యుడు వెళ్ళాడు. ఏం బాపనయ్యా ఇలా వచ్చా? ఏం కావాలి? మాధవుడు కావాలి. ఇదిగో ఏమయ్యా, నీకోసం బాపనయ్య వచ్చాడు చూడు. నేను గుర్తున్నానా మాధవ? ఉన్నాం. ఇక్కడ ఈ వాసన భరించలేకుండా ఉన్నాను. కాస్త పక్కకు వస్తావా? రా మాధవ. విషయం ఏమిటో తొందరగా చెప్పు. అక్కడ కుంతల ఒంటరిగా ఉంది.
చాలా విచారకరమైన వార్త తీసుకొచ్చాను. ఏమైంది? నీ కన్న తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. నేను చెప్పింది నీ బుర్రలోకి వెళ్ళిందా? అమ్మా నాన్న చచ్చారు అంతేగా, ముసలాళ్ళు కదా పోయారు. అందులో విశేషమే ఉంది. కళ్ళుకుండా పాతైన తర్వాత పగిలిపోదా? ఆగు, వెళ్ళిపోతావే. వాళ్ళిద్దరిని బుక్ చేయాల్సిన బాధ్యత నీ మీద లేదా? పద, ఇంటికి వెళ్దాం. నేను రాను. నేను నీతో వస్తే కుంతల పాకలో ఒంటరిగా ఉండలేదు. నేను వెళ్ళాలి. అక్కడ నీ భార్య జంట శవాల మధ్య ఒంటరిగా నీ కోసం ఎదురు చూస్తుంది. దానికి కష్టాలు అలవాటే, కుంతల కష్టాలు అలవాట్లేవు. కన్న తల్లిదండ్రులకి నీ కడసారి రుణం తీర్చుకోవా? 2 కర్ర దొంగలు ఏటి ప్రవాహంలో కలిసి ప్రయాణం చేస్తాయి, విడిపోతాయి. కన్నవారైనా కట్టుకున్నవారైనా అందరూ అంతే, కలుస్తారు, విడిపోతారు. ఇందులో రుణాల ప్రసక్తి ఏముంది? ఆగు, నీది కుంతలది కూడా అలాంటి బంధమే కదా? ఏం మీరు విడిపోరా? కాదు, మాది దైవ బంధం. కుంతల నా కోసమే పుట్టింది. భగవంతుడు కుంతల నా కోసమే పుట్టించాడు. కుంతల నా సర్వస్వం. ఎంత భ్రమలో మునిగావు మాధవ. ఇంత చదువుకొని నువ్వు ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. నేను సత్యం చెప్తున్నాను, కుంతల నా నుంచి దూరం కాదు. సరే, నీ తల్లిదండ్రులు బుగ్గి చేసేదేలా అది చెప్పు. ఎవరో ఒకరు ఆ శవాల్ని ఈడ్చి పారేస్తారులే. ఊరి మధ్యలో పార్థివ దేహాల్ని పెట్టుకుని ఎక్కువ రోజులు ఉండలేరుగా. శివ శివ, ఏమిటి ఈ వైపరీత్యం? శివ 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 శివ. ఆ బాపన ఎందుకొచ్చాడు? ఏ బాపనయ్యా? ఇందాకొచ్చాడుగా, నిన్ను పక్కకి తీసుకెళ్లి మాట్లాడాడు. అతనా? నన్ను ఏదో ఒక విధంగా ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు. ఇంతకీ ఏమంటాడు? మా అమ్మ బాబు చచ్చారట, నేను బుక్కి చేయడానికి వెళ్ళాలట. అయ్యో పాపం, పెద్దోళ్ళు పోయారా? పోనీ వెళ్ళి రాలేకపోయావా? పెద్దోళ్ళని నువ్వే చెప్తున్నావుగా, పోకుండా ఉంటారా? పోయారు. ఛీ, నువ్వింత నిర్దయగా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వసలు మనిషివా పశువ్వా? నేను పశువునైతే ఎంతో బాగున్నా, ఇంకా నిర్లజ్జగా నీ చుట్టూ తిరిగేవాణ్ణి. ఛీ, పాపిస్తోడా. నువ్వేం తిట్టినా నీ మీద నాకు కోపం రాదు. నువ్వంటే నాకు ప్రాణం. నేను బ్రతికేదే నీకోసం. చాలే వెదవ కబుర్లు. కన్నవాళ్ళు చేస్తేనే పట్టించుకొని కసాయి వాడివి, నా మీద ప్రేమంటే నమ్మేదట. నిన్నెలా నమ్మించమంటావో చెప్పు, నమ్మేస్తాను. నువ్వేం చెప్పినా మీ అమ్మా నాన్నల్లాగే నేను ఒకనాటికి చావడం ఖాయం. నిన్ను వదిలిపోవటం అంతకన్నా ఖాయం. అట్లాంటి మాటలు అనకు, నేను వినలేను. నువ్వు లేకపోతే నేను బతకలేను. నీకేం కాదని చెప్పు కుంతలా. నేను ఏం కాదని చెప్పినంత మాత్రాన కాకుండా పోతుందా? చావు ఎవరినైనా మింగేస్తుంది. లేదు, వీల్లేదు. మృత్యు నీ జోలికి రాకూడదు. కత్తెక్కడ, కత్తెక్కడ? వస్తే వస్తే ఆ చావుని చంపేస్తాను. ఏది కత్తి? కత్తి ఎక్కడ? ఎక్కడ ఆ మృత్యు? ఎక్కడ? దాన్ని చంపేస్తాను. ఎక్కడ? చంపేస్తాను. ఆ మృత్యుని చంపేస్తాను, చంపేస్తాను. ఆ తాగుబోతు మాటలాపి వెళ్ళి పడుకో పో. కదా, నేను తొంగుంటే నన్ను ఎవరు జోకొట్టేది? నేను చనిపోతే నిన్నెవరు జోకొడతారు? మళ్ళా అవే మాటలు. నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు కుంతలా. నువ్వు అలాంటి మాటలు మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది కుంతలా, ఏడుపు వస్తుంది. సరే పద, లే లే. అరే జాగ్రత్త.